इसी तरीके से इंदिरम्मा के घर होंदो और కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని 2 కోట్ల పుష్కర నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్వర్ ఉడంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, రథశాల, భక్తుల కోసం డార్మిటరీ నిర్మాణాలకు వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలోని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం కొంత 3.5 కోట్ల రూపాయలు సంబంధించి మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం. లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం దీనికి దీనికి సంబంధించి కొన్ని నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. అది చిన్నదైపోయింది. దీన్ని పునర్నిర్మించాలనే ఒక ఆలోచన. దీనికి పుష్కరాల నిధుల నుంచి ఒక గ్రాంట్ కూడా రావటం జరిగింది. అదొక కార్యక్రమం ఈవేళ. రెండవది, భక్తులు నైట్ స్టే ఉండటానికి ఇక్కడ ఎలాంటి సదుపాయం లేదు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, కామన్ భక్తులు ఉంటారు. వారు దూర భారాలు వెళ్ళి పెద్ద పెద్ద హోటల్లో ఉండలేని పరిస్థితి. వారికి ఈ డార్మిటరీ నిర్మాణం చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. అలాగే మూడవది వచ్చేటప్పటికి రథశాల కూడా, రథం గతంలో కాస్త కాలిపోయిన పరిస్థితి అందరికి తెలిసింది. ఒక 5-6 సంవత్సరాలు